మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అనకాపల్లిలో ఆయన పేరు చెప్తేనే టీడీపీ బ్రాండ్ అంబాసిడర్ అనేవారు. 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవులు అందుకున్నారు. కానీ ఇప్పుడు ఫేడౌట్ లీడర్గా ఎందుకు మిగిలిపోతున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పాటైనా ఎందుకు యాక్టివ్ కాలేకపోతున్నారు? ఇంతకీ ఎవరా లీడర్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ లీడర్గా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పేరు అందరికీ సుపరిచితమే. టీడీపీ నుంచి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 4 సార్లు వరుసగా అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2 దశాబ్దాల పాటు శాసనసభలో ఒక వెలుగు వెలిగారు. మంత్రి పదవులు అందుకున్నారు. కీలక నేతగా ఉత్తరాంధ్ర జిల్లాలో చక్రం తిప్పారు వీరభద్రరావు. 2007లో శాసన మండలిలో ఎమ్మెల్సీని చేయటమే కాదు, ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు. పార్టీలో ఇంత ప్రాధాన్యత ఉన్నా రాజకీయంగా ఆయన వేసిన చిన్న తప్పటడుగు అనకాపల్లిలో అడ్రస్ గల్లంత చేసిందట. టీడీపీలో దాడి వీరభద్రరావుకి అప్పట్లో కేటాయించిన ఎమ్మెల్సీ పదవి 2013లో పూర్తి కావడంతో రెండోసారి రెన్యువల్ చేస్తారని ఆశించారు ఆయన. కానీ చంద్రబాబు తిరిగి మండలికి పంపలేదనే అసంతృప్తితో రాంగ్ స్టెప్ వేశారు. టీడీపీపై ఉన్న అసమ్మతితో ఆనాడు జైల్లో ఉన్న జగన్ను కలిసి మరీ వైసీపీలో చేరిపోయారు దాడి. అదే ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయమైందట. తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందట. కుమారుడితో పాటు వైసీపీలో చేరారు దాడి వీరభద్రరావు. వైసీపీలో ఆయన కుమారుడు దాడి రత్నాకర్ అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఆశిస్తే విశాఖ పశ్చిమ టికెట్ దక్కింది. కానీ ఓటమి పాలయ్యారు. పార్టీలో ప్రాధాన్యత లేక వైసీపీకి రాజీనామా చేశారు. అప్పట్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో దాడి మళ్లీ సైకిల్ ఎక్కుదామని చూశారు, కానీ వీలు పడలేదు. 2019లో తిరిగి వైసీపీలో చేరిపోయారు దాడి. కానీ అక్కడ ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. 5 ఏళ్ల పాటు అక్కడ ఇమడలేక బయటికి రాలేక పెద్ద స్ట్రగుల్నే ఫేస్ చేశారు దాడి. 2024 ఎన్నికల ముందు మళ్లీ టీడీపీలో చేరి సొంత గూటికి వచ్చేశారు. ఇలా అటూ ఇటూ పార్టీలు మారిన దాడికి పూర్వం ఉన్న విలువైతే టీడీపీలో దక్కడం లేదని అనకాపల్లిలో పొలిటికల్ సర్కిల్ టాక్. ఒకనాడు ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా ఎదిగిన దాడి వీరభద్రరావు టీడీపీని వీడటంతో తర్వాత తరం నాయకులు పార్టీలో ఎదిగారు. వారంతా పార్టీలో ఇప్పుడు కీలకంగా ఉన్నారు. దాంతో టీడీపీలో దాడి ప్రయారిటీ తగ్గిపోయింది. నాడు ఏదైతే పదవి ఆశించి సైకిల్ దిగి ఫ్యాన్ పంచన చేరారో అది దక్కలేదు. మళ్లీ పచ్చజెండా భుజాన వేసుకున్నా కనీసం కొడుక్కి నామినేటెడ్ పదవి కూడా దక్కని పరిస్థితి. దీంతో ఆయన కొరివితో తలగొక్కున్నానని అంతర్మదనం చెందుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని సీఎంను విపరీతంగా పొగిడారు దాడి. పాలనా దక్షుడు అన్నారు, అభివృద్ధి కాముకుడు అన్నారు, బాబు ఈజ్ గ్రేట్ అని అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పక్కలో బల్లెంలా రాజకీయ ప్రత్యర్థులు ఉంటారుగా, వాళ్ళూరుకుంటారా? ఇదే దాడి వైసీపీలో ఉన్నప్పుడు బాబును విమర్శిస్తూ వచ్చిన సంగతిని అంతా గుర్తు చేస్తున్నారట. దీంతో ఈ పెద్దాయన రాజకీయ ప్రస్థానంపై మరోసారి అనకాపల్లిలో చర్చ మొదలైంది. పైగా తన ప్రత్యర్థులు కొనతాల రామకృష్ణ ఇప్పుడు జనసేనలోకి జంపై అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో కొనతాల లైమ్లైట్లోకి రావటం కూడా దాడిని కాస్త ఇరకాటంలో పెడుతుంది. పార్టీలో గత వైభవం కోసం దాడి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. అయినా వైసీపీ పంచన చేరినప్పుడు పలికిన చిలక పలుకులు అన్నీ టీడీపీ అధిష్టానం గుర్తుపెట్టుకోకుండా ఉంటుందా అంటున్నారు అక్కడి పబ్లిక్. ఆ రోజుల్లో దాడి వీరభద్రరావు పార్టీకి అందించిన సేవల్ని గుర్తించి సీనియర్ లీడర్గా గౌరవం ఇస్తున్న పదవుల దగ్గరికి వచ్చేటప్పటికి తమ్ముడే అన్నారని గుర్తు చేస్తున్నారు టీడీపీ సీనియర్ క్యాడర్. చూడాలి మరి వీరభద్రరావు విధేయతని పార్టీ ఎంతవరకు విశ్వసిస్తుంది అన్నది.